ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, అమరస్వరం అను ఈ కార్యక్రమమును వీక్షించుటకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ముందు మాట: కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19-20 వచనాలు. వాక్య పఠనము. మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ వచనాన్ని మనము ఆధారము చేసుకొని నేను మీతో చెప్పున్నదేమనగా అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకునేదము. నేటి ధ్యానాంశము నేను మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పలికినటువంటి మాటలను మనము చదువుకొని ఉన్నాము. ఇక్కడ ప్రభు నేను మీతో చెప్పున్నదేమనగా అనున్నటువంటి మాటలను మరి అనేక మారులు పలికినట్లుగా ఈ వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నరహత్య చేయవద్దు అన్నటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉంటున్నాడు. అనగా ధర్మశాస్త్రం మందు ఏమి వ్రాయబడి ఉన్నదో వాటినన్నింటినీ కూడా ప్రభు ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనము గమనించగలుగుతున్నాము. అంతకంటే ముందు ఇదే 5వ అధ్యాయము 17వ వచనంలో మనము చూసినట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు వారితో చెప్పినట్లుగా మరి దేవుని యొక్క వాక్యమందు మనము చదువుతున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికే వచ్చినది. ఇదిగో మోషే ద్వారా దేవదూత ఇచ్చినటువంటి దేవదూత ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు ఆయన ఈ లోకంలోనికి రాలేదు. కానీ ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు మాత్రమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అన్నట్టు విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు స్పష్టము చేయిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా ఏమంటున్నాడు, ఈ ఆకాశము ఈ భూమి ఇవన్నీ నశించిపోతేనే కానీ ధర్మశాస్త్రము అంతా కూడా నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లు అయినను ఒక సున్నా అయినను తప్పిపోదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రమును నెరవేర్చున్నటువంటి వాడుగా ఇక్కడ మనకు కనబడుచున్నాడు. ధర్మశాస్త్రమును ఆయన ఇక్కడ ప్రతిపాదిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలను తీసుకొని ప్రభువు ఇక్కడ మనకు ఉపదేశము చేస్తున్నట్లుగా మనము గమనించగలుగుతుంటున్నాము. అందుకే ఇక్కడ మనము చూసినట్లయితే 21వ వచనంలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞలలో నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ కూడా ఒకటిగా మనకు కనబడుచున్నది. కావున నరహత్య చేయకూడదు, ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తిని హత్య చేయకూడదు, ఏ వ్యక్తి కూడా మరొకరి ప్రాణమును తీసివేయకూడదు. ఎందుకనగా మానవుని యొక్క జీవము లేదా మానవుని యొక్క ప్రాణమును దేవుడే ఇచ్చినటువంటి ప్రాణము, దేవుడు చేసినటువంటి మానవుడు. కాబట్టి దేవుడు చేసినటువంటి మానవుణ్ణి ఏ మానవుడు కూడా చంపేటటువంటి అర్హత కానీ యోగ్యత కానీ అతడికి లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞను ధర్మశాస్త్రమందు మనకు ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాము. అయితే నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆ ఆజ్ఞను ఉటంకిస్తూ ప్రభు ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, పూర్వీకులతో అయితే నరహత్య చేయకూడదు అని చెప్పబడిన మాట వాస్తవమే. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లేవునగును. కావున నరహత్య చేయటము మాత్రమే మహాపాపము అని తలంచవద్దు. కానీ అయితే ఇదిగో తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును
అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కావున సహోదరుని మీద కోపపడకూడదు అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును అని ప్రభు చెబుతూ ఉంటున్నాడు. ఏ సహోదరుని కూడా వ్యర్థుడా అని సంబోధించకూడదు. ఆ విధంగా సంబోధించటం వలన అతనికి మనసుకు మనము గాయమును చేసినటువంటి వారం అవుతాము, అతనికి బాధ కలుగుతుంది. కావున ఆ విధంగా సహోదరుని బాధపరచకూడదు. సహోదరుని చూసి వ్యర్థుడా అని సంబోధించకూడదు. ఆ విధంగా వ్యర్థుడా అని సంబోధించినటువంటి వ్యక్తి ఇదిగో మహాసభకు లోనగును అని ప్రభువు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఇంకా ఏమంటున్నాడు ఆయన? ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అన్నటువంటి విషయాన్ని ప్రభువు చదివిస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీ యొక్క సహోదరుని నీవు హత్య చేయవలసిన పని లేదు, కానీ అయితే నీ యొక్క సహోదరుని విమర్శించటం వలన, నీ సహోదరుని వ్యర్థుడా అని పిలవటం వలన, అదేవిధంగా నీ యొక్క సహోదరుని ద్రోహి అని సంబోధించటం వలన ఇదిగో అతడు నరకాగ్నికి లోనగునని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ సహోదర ప్రేమను గురించి, పొరుగువారి యొక్క ప్రేమను గురించి ప్రభు ఎంతగా చెబుతున్నాడో అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించగలుగుతున్నాము. కావున నరహత్య మాత్రమే పాపము కాదు, కానీ ఇదిగో సహోదరుని మీద కోపపడటము, సహోదరుని వ్యర్థుడా అనటము, సహోదరుని ద్రోహి అనటము కూడా ఇదిగో నరకపాత్రమైనటువంటి పాపముగా ప్రభు చెప్తూ ఉంటున్నాడు. కావున ఈ లోకమందు జీవిస్తున్నటువంటి మానవులందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే సహోదరులను ప్రేమించినటువంటి వారుగా ఉండాలి, సహోదరులను ప్రేమించి ఆదరించినటువంటి వారుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా సహోదరుని మీద కోపపడకుండా ఉన్నట్లయితే, సహోదరుని చూసి వ్యర్థుడా అని అనకుండా ఉన్నట్లయితే, సహోదరుని చూసి ద్రోహి అని అనకుండా ఉన్నట్లయితే మనము నరహత్య చేయనటువంటి వారంగా దేవుని దృష్టిలో కనబడతాము అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. కావున నరహత్య చేయకుండా ఉండాలంటే సహోదరుని సన్మానించవలెను, సహోదరుని కోసము ప్రార్థన చేయవలెను, సహోదరుని ప్రేమించవలెను, సహోదరుని ఆదరించవలెను, సహోదరుని బలపరచవలెను, సహోదరుని అవసరములను తీర్చవలెను అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు స్పష్టము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నరహత్య చేయవద్దు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 26వ వచనంలో, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము. ఇక్కడ కూడా ప్రభు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఈ విధముగా సహోదరుని ప్రేమించవలసినటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఒకవేళ నీ సహోదరుని మీద నీకేమైనాను కోపం ఉన్నట్లయితే నీవు దానిని ఇదిగో నీవు ఆరాధనకు వెళ్ళక ముందే, నీవు అర్పణములు చెల్లించక ముందే ఇదిగో నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమాపణను అడుగుకొనవలెనని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. 23వ వచనంలో చూసినప్పుడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదు కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు అని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు, దేవునిని ఆరాధించుటకు వెళ్ళినప్పుడు, ఇదిగో దేవునికి అర్పణలను అర్పించుటకు వెళ్ళినప్పుడు ఇదిగో మనము ముందుగా మరి జ్ఞాపకము చేసుకొనవలెను. మా సహోదరుని మీద నాకు ఏమైనా మరి కోపము ఉన్నదా, ద్వేషము ఉన్నదా అన్నటువంటి విషయాన్ని మొదట మనము జ్ఞాపకము చేసుకున్నాము. ఒకవేళ మనము మన సహోదరుని పైన మనకు ఏమైనా కోపము కానీ ద్వేషము కానీ ఉన్నట్లయితే, మన సహోదరుని మనము ద్రోహి అని కానీ లేకపోతే ఏ విధంగా నన్ను నిందించి ఉన్నట్లయితే, అటువంటిది మనకు జ్ఞాపకం వచ్చినట్లయితే వెంటనే వెళ్ళి మన యొక్క సహోదరునితో ముందుగా మనము సమాధానము పడవలెను, ఆయనతో మనము క్షమాపణలను పొందవలెను. ఆ విధముగా సమాధానపడి ఆయనతో క్షమాపణ పొందిన తరువాతనే వచ్చి ఇదిగో మనము దేవునిని ఆరాధించవలెను, దేవునికి అర్పణలను సమర్పించవలెను అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాటలలో మనము గమనిస్తూ ఉంటున్నాము. కానీ ఇంకా ఏమంటున్నాడు?
నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. కాబట్టి నీకు ఎవరైనాను ప్రతివాది ఉన్నట్లయితే ఇదిగో న్యాయాధిపతి యొద్దకు వెళ్ళకముందే త్రోవయందే అతడితో నీవు సమాధానపడుము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి సహోదరునితో సమాధానము కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అదే విధముగా వివాదము కలిగి ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. సహోదరునితో సమాధానము కలిగి ఉండాలి. ఏదైనా వివాదము కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఆ ప్రతివాది న్యాయాధిపతి యొద్దకు వెళ్ళక ముందే మార్గ మధ్యములోనే నీ యొక్క సహోదరునితో సమాధాన పడవలెను అన్నటువంటి విషయాన్ని ప్రభువు చెబుతూ ఉంటున్నాడు. ఒకవేళ సమాధాన పడకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. ఆ న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగిస్తాడు. ఆ బండ్రోతుతో నిన్ను చెరసాలలో వేస్తాడు అన్నటువంటి విషయాన్ని ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధముగా మరి ఉండకుండానట్లు ప్రభు ఏమి చెప్తున్నాడంటే ఇదిగో మరి నీ యొక్క సహోదరుని మీద కోపపడవద్దు, వ్యర్థుడా అనవద్దు, ద్రోహి అనవద్దు అన్నటువంటి విషయాలను చెప్తుంటున్నాడు. నీ సహోదరునితో సమాధాన పడమని చెప్తుంటున్నాడు. ఆరాధన చేయకముందు, అర్పణలు చేయకముందు నీ సహోదరుని పైన ఏదైనా కోపం ఉన్నడలా దానిని మార్గ మధ్యములోనే ఒప్పుకొనవలెనన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. ఇక్కడ కూడా మళ్ళీ ప్రభు ఏమంటున్నాడంటే నేను మీతో చెప్పున్నదేమనగా, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఉటంకించి నేను మీతో చెప్పున్నదేమనగా అన్నాడు. ఇక్కడ కూడా మరి ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ వ్యభిచారము చేయకూడదు అని ఉన్నటువంటిది. ఆ ఆజ్ఞను ఉటంకిస్తూ ప్రభు ఏమంటున్నాడంటే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ధర్మశాస్త్రమును ఇంకా లోతుగా పాటించేటందుకు ప్రభు ఇక్కడ మనకు మార్గమును చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రమందు వ్యభిచారము చేయకూడదు అని ఆజ్ఞాపింపబడి ఉన్నది. అయితే ఆ ఆజ్ఞను ఆధారం చేసుకుని ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ వ్యభిచారము మాత్రమే కాదు, కానీ ఆ స్త్రీని మోహపు చూపుతో చూడటం వలన వ్యభిచారము చేసిన వారగుదురు అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకా ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే అతడు వ్యభిచారము చేసిన వాడగుతున్నాడు. అలాగుననే ఒక స్త్రీ ఒక పురుషుని మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే ఆమె ఆ పురుషునితో వ్యభిచారము చేసిన తగును అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాము. కావున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను ఆయన ఇంకా కూడా లోతుగా తీసుకుని వెళ్లి మోహపు చూపు చూడకూడదన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి మోహపు చూపులు కన్నులలో నుండి వస్తాయని ప్రభువు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. 29వ వచనములో మనము చూసినప్పుడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. కాబట్టి నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయుడని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా అని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు చూసినట్లయితే నీ కన్ను కానీ నీ చెయ్యి కానీ నీ శరీరంలో అవయములు కానీ ఏవైనా నిన్ను అభ్యంతరపరిచినట్లయితే వాటిని నరికి పారవేయము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఒకసారి అవయవాలు అనగా ఏమి అన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయుడి. కావున ఇక్కడ మనం చూసినట్లయితే అవయవములను ఆయన నరికి పారవేయమని చెప్పినట్లుగా మనం గమనిస్తుంటున్నాము. ఏ అవయవములను ఆయన నరికి పారవేయమని వింటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ కొలసీయులకు రాసిన పత్రికలో పౌలు మనకు స్పష్టం
జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను, ఏ అవయవములను అనగా అవయవములను అనగా అని పౌలు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అవయవములను అనగా జారత్వమును అని చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. జారత్వం అనే అవయవమును, అపవిత్రత అనే అవయవమును, కామాతురత అనే అవయవమును, అదే విధంగా దురాశ అనే అవయవమును, అదే విధముగా విగ్రహారాధన అనే అవయవమును, అదే విధముగా ధనాపేక్ష అనే అవయవమును సంపివేయుడి అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధముగా అవయవములను సంపివేయవలసినటువంటి వరంగా ఉన్నట్లు ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఇంకా దేవుని వాక్యంలో మనము చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనము గమనించినట్లయితే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మరి పౌలు రోమీయులకు వ్రాస్తూ మీ యొక్క అవయవములను మీరు దేనికి అప్పగించి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా మొదటిగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించుతారో. కాబట్టి మీరు ఏలాగూ దాసులుగా ఉండుటకు మీ యొక్క అవయవములను అప్పగించుతారో ఆ అవయవములను మీరు పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు నీతికి దాసులుగా మీరు అప్పగింపవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అనగా ఆ అవయవములను చంపివేసి మీరు పరిశుద్ధతలు కలిగినటువంటి వారుగా ఉండి నీతికి దాసులుగా మీ యొక్క అవయవములను అప్పగించమని ఇక్కడ పౌలు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీ యొక్క అవయవములన్నీ కలిగి మీరు మరి ఆ యొక్క నరకాగ్నిలో పడుట కంటే ఇదిగో మీరు వాటిని నరికివేయుట క్షేమకరం అన్నటువంటి విషయాన్ని ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా ప్రభు ఏమని చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 32వ వచనములో మనం చూసినప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా అని అంటున్నాడు. అదే 31వ వచనంలో చూసినప్పుడు తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడి ఉన్నది కదా. కాబట్టి ధర్మశాస్త్రం మందు ఏమి చెప్పబడి ఉన్నది? తన యొక్క భార్యను విడనాడున్నటువంటి వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెను అన్నటువంటి విషయము వ్రాయబడి ఉన్నది అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారణిగా చేయుచున్నాడు. విడవనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి వ్యభిచార కారణమును బట్టి మాత్రమే కాక ఇతరత్ర ఏ కారణము వలనైనను సరే భార్యను విడనాడుటకు వీలు పడదు అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ విధముగా మరి చేయకూడదని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఇంకా ఏమంటున్నాడు ఆయన? భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేస్తుంటున్నాడు. కాబట్టి ఎవరైతే తమ యొక్క భార్యను విడనాడుతున్నాడో ఆమెను వ్యభిచారిణిగా చేస్తూ ఉంటున్నాడు. అదే విధంగా విడనాడబడిన దానిని పెండ్లాడువాడు కూడా వ్యభిచరిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి వ్యభిచారము చేయకూడదు అని ధర్మశాస్త్రము ఆజ్ఞాపించి ఉంటున్నది. కావున ఆ విధంగా వ్యభిచారమునకు దూరముగా ఉండవలెను, మోహపు చూపునకు దూరముగా ఉండవలెను. వ్యభిచారమునకు మోహపు చూపునకు దూరముగా ఉన్నట్లయితే ఇటువంటి పరిత్యాగము ఇవ్వవలసినటువంటి పరిస్థితి రాదు అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు స్పష్టము చేస్తూ ఉంటున్నాడు. అదే విధంగా అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనములో మనము చూసినప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఏమని చెప్తున్నాడు? 33లో మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కాబట్టి అప్రమాణము చేయకూడదు అని పూర్వీకులతో చెప్పబడినటువంటి మాటను ఇప్పుడు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అప్రమాణము చేయకూడదు, అయితే నీ ప్రమాణమును ప్రభువునకు చెల్లింపవలెను అని ధర్మశాస్త్రము బోధిస్తున్నటువంటి విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే దానికి బదులుగా ప్రభు ఏమంటున్నాడంటే నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడ
తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టు నుండి పుట్టున్నది అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇశ్రాయేలీయులలో ఒట్టు పెట్టుకునేటటువంటి పద్ధతి ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని తోడని ఒట్టు పెట్టుకోనకూడదు, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనకూడదు, ఆ తర్వాత తలపైన చేయి పెట్టుకొని ఒట్టు పెట్టుకొనకూడదు, యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకొనకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా మనము అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినప్పుడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా అని మరలా ఆయన చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు, అని వైపునకు ఎడమ చెంప కూడా తిరుపుము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ధర్మశాస్త్రం ముందు కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడినటువంటి మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మీరేమి చేయవలెనంటే, ఇదిగో దుష్టుని మీరు ఏమాత్రం కూడా ఎదిరించకూడదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా అతని వైపు త్రిప్పవలెను అని ప్రభు చెబుతున్నాడు. ఇంకా ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకున్న కోరినడలా వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయమని ప్రభు చెబుతుంటున్నాడు. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే అతనితో కూడా 2 మైళ్ళు వెళ్ళమని ప్రభు చెబుతుంటున్నాడు. నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పుడు కోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనకూడదు అని ప్రభు చెప్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. అందుకే మరి ఇక్కడ మనం చూసినట్లయితే కంటికి కన్ను పండ్లకి పన్ను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఆ విధంగా చేయకుండా ఇదిగో నీకు దుష్టుని ఎదిరించకూడదు అని ప్రభువు చెబుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినప్పుడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కావున ధర్మశాస్త్రం ఏమని చెబుతున్నది? నీ పొరుగువానిని ప్రేమించుము, శత్రువును ద్వేషించుము అని ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమి చెబుతున్నాడు? పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులగునట్లు మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వాళ్ళ కోసము ప్రార్థన చేయుడి అని ప్రభువు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి మనము శత్రువులను ప్రేమించేటటువంటి వారముగా ఉండాలి, పొరుగు వారిని ప్రేమించేటటువంటి వారముగా ఉండాలి, శత్రువు కోసము మనము ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నప్పుడు అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనములో మనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురిచేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచేనను చింతపడకుడి అని ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అనగా మీ యొక్క శరీరమును గురించి మీరు చింతించకుడి అని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అన్నటువంటి విషయాలను గురించి మీరు ఏమాత్రం కూడా చింతించకూడదు అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఏమి చేయాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూసినట్లయితే 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమే చింతించరు అన్నటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి మన యొక్క జీవితాలలో మనము మన యొక్క శరీరాలను గురించి, మన యొక్క శరీర అవసరతలను గురించి ఎక్కువగా చింతించకుండా మొదటిగా మనము దేవుని యొక్క రాజ్యమును ఆయన యొక్క నీతిని వెదకవలెను అని ప్రభు ఇక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క రాజ్యమును ఆయన యొక్క నీతిని మనము వెతికినట్లయితే ఇదిగో అవన్నీ మీకు అనుగ్రహింపబడునని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ప్రభువు ప్రేమమయుడు. ఆయన మానవుని సృష్టించక ముందే మానవునికి అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన ముందుగానే సృష్టించి పెట్టి ఉన్నాడు. కావున మానవుని యొక్క దేహమునకు ఆహారము కావలను, అతడు ధరించుకొనుటకు బట్టలు కావలను అన్నటువంటి విషయాన్ని దేవునికి ముందుగానే తెలుసు. అతడు నివసించుటకు గృహము కావలను అన్నటువంటి విషయము దేవునికి ముందుగానే తెలుసు. అవన్నీ ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించవలెను. కాబట్టి ఆ విధముగా గమనించి ఇదిగో ముందుగా దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతకవలెను అని ప్రభు చెబుతుంటున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే మనకు అవసరమైనవన్నీ కూడా ప్రభు దయచేస్తాడు.
విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క రాజ్యమును వెతకవలసి వలెను. దేవుని యొక్క రాజ్యము అది పరలోక రాజ్యము, అది పరిశుద్ధమైనటువంటి రాజ్యము, తండ్రి అయినటువంటి దేవుడు నివసించినటువంటి మార్గము, లోకము, ఆయన దేవుని యొక్క రాజ్యము ఇదిగో పరిశుద్ధమైనటువంటి రాజ్యముగా మనము చూస్తుంటున్నాము. అయితే మానవులైనటువంటి వారు ఏ విధంగా ఉన్నారు, భూలోకము ఏ విధముగా ఉన్నది, దేవుడు ఆకాశము నుండి భూలోకం వైపు చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయి ఉన్నట్లుగా ఆయన చూచి ఉంటున్నాడు, ఆయనకు కనబడి ఉంటున్నది. అదేవిధంగా మానవులందరూ కూడా మరి తమ యొక్క హృదయంలోని తలంపులలోని ఊహ అంతయు కూడా చెరిపి వేసుకుని స్థితిలో కనబడినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము. ఈ విధముగా మరి చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవులు, పాపము చేసినటువంటి మానవులు, అవిధేయులైనటువంటి మానవులు ఏమి చేయవలేనంటే దేవుని యొక్క రాజ్యమును వెతకవలేను. మరి పాపము చేసినటువంటి వారు ఏ విధంగా దేవుని యొక్క రాజ్యమును వెతికి అందులో చేరగలరు అంటే అందుకోసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా పంపించి ఉంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకంలో అవతరించి ఉంటున్నాడు. మన యొక్క పాపములను, మన యొక్క శాపములను, అపరాధములను అన్నింటిని కూడా ఆయన తన భుజము పైన సిలువగా మోసుకొని ఉంటున్నాడు. ఆ సిలువను, ఆ భారమైనటువంటి సిలువను ఆయన కల్వరిగిరి వరకు మోసుకొని వచ్చి ఉంటున్నాడు. ఆయన కొరడాలతో కొట్టబడి ఉంటున్నాడు, ఆయన హింసింపబడి ఉంటున్నాడు, నిందించబడి ఉంటున్నాడు, ఆయన అపహాస్యము చేయబడి ఉంటున్నాడు. ఇదిగో ఆయన అన్యాయపు తీర్పునకు లోనై ఉంటున్నాడు. ఆ విధంగా యెరూషలేము వీధులలో ఆయన సిలువ మోసుకొని, ఆ భారమైన సిలువను మోసుకొని ఇదిగో కల్వరిగిరి యొద్దకు వచ్చి ఉన్నాడు. అక్కడ ఆయనను సిలువ పైన పరుండబెట్టి ఆయన చేతులలోను కాళ్ళలోను శిలలు గుర్చి ఆయనను సిలువ వేసినారు. ఆకాశమునకు భూమినకు మధ్య ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువ పైన వేలాడి ఉంటున్నాడు. ఇదిగో ఆయన ప్రక్కన బల్యముతో పొడిచి ఉంటున్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన శరీరములో ఉన్నటువంటి రక్తమునంతటిని కూడా ధారపోసి ఉంటున్నాడు, కార్చి ఉంటున్నాడు. చివరిగా ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని గొప్పగా కేక వేసి మరి ప్రాణము విడిచినట్లుగా మనము చూస్తుంటున్నాము. తిరిగి ఆయనను సమాధి చేసి ఉంటున్నారు. అయితే 3వ దినమందు ఆయన పునరుత్థానుడై లేచి పరలోకమునకు ఆరోహణమైనాడు. తిరిగి 2వసారి ఆయన రానయింటున్నాడు. కాబట్టి పాపులైనటువంటి మానవులు తమ పాపముల నుండి విడిపింపబడవలెనంటే, దేవుని యొక్క రాజ్యమును చేరవలెనంటే, దేవుని యొక్క రాజ్యమును వెతకవలెనంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తమ యొక్క పాపములను ఒప్పుకొని ఆ ప్రభు సిలువలో చిందించినటువంటి రక్తం చేత తమ యొక్క పాపములన్నింటిని కూడా కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడినటువంటి వారై ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారైతే అప్పుడు వారు దేవుని యొక్క రాజ్యమునకు ప్రవేశించుటకు యోగ్యులవుతారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వసించవలెను. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మలోని వారికి శిక్ష విధింపబడున్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కావున ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇంతవరకు యేసు ప్రభు చెప్పినటువంటి నేను మీతో చెప్పున్నది ఏమనగా అనేటువంటి అంశాన్ని గురించి మరి దేవుని యొక్క వాక్యమును వినియుంటున్నారు. మరి ఈ యొక్క వాక్యమును వినినటువంటి మీరు దేవుని యొక్క రాజ్యమును వెతుకుతున్నారా? ఆయన నీతిని వెతుకుతున్నారా? మీ అవసరాల కోసం మీరు చింతిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. పరీక్షించుకొని మరి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుదుము అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇదిగో ముందుగా ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని మీరు వెతకవలెను అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ విధంగా చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర మీ యొక్క పాపములను ఒప్పుకొని ఇదిగో ఆయన ఎదుట మీరు క్షమాపణ పొంది ఇదిగో ఆయన రాజ్యమునకు మీరు వారసులు కావాలన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధంగా చేయుటకు ప్రభువు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవ, మహాదేవ, మహామహుడమైనటువంటి తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. తండ్రి ఇదిగో ఇంతవరకు నాయన ఇదిగో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను గురించి మేము ధ్యానము చేసుకొని ఉంటున్నాము. ఇదిగో ఆ మాటలు విన్నటువంటి వారిలో ఆ వాక్యము ఫలించినట్లు మీ కృప చూపించండి. మీ ఆత్మ వారిలో మరి నాయన మరి కార్యము జరిగించి వారిని ఒప్పించి నీతిని గురించి, దేవుని యొక్క రాజ్యముని గురించి ఒప్పించి ఇదిగో నాయన
వారిలో పశ్చాత్తాపమును మారు మనసును కలిగించుటకు నాయన మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారిలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచుమని ప్రాధేయపడుచున్నాను. కష్టాలలో, ఆర్థిక ఇబ్బందులలో, నష్టాలలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనుచున్నాము. వారికి విడుదల ప్రసాదము చేయమని ప్రాధేయపడుచున్నాను. ప్రభు కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు మీరు అమరస్వరమును కార్యక్రమమును వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.